అరే యూజ్లెస్ వెల్లో కృష్ణ మాదిగన్నతో పెట్టుకున్నావు, అనవసరంగా కెలికావు. నీవు నీ బోడి మాడు త్వరలో పగులుతుంది చూడు. నీలాంటి వాళ్ళని 30 సంవత్సరాల ఉద్యోగంలో చిల్లరగాలని ఎంతో మందిని చూశాడు కృష్ణ మాదిగన్న, కానీ ఎక్కడా లొంగలేదు. నువ్వు ఎంతరా పుచ్చకాయ గాడివి, నోరు మూసుకొని పడుకోయిగా. ఏం చేస్తావు చేయన్నా? మరి మరి జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఎందుకు పెట్టుకున్నావు? మరి అంటే ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఒకవేళ అది నిజంగా ఆయన కాకపోతే నీకే తెలవాలి. ఓకే. ప్రకాష్ వాగ్మారే ప్రజలంతా చూస్తున్నారు. నువ్వు బెదిరించింది కూడా ఇది చూస్తున్నారు వాళ్ళు. నేను చదువుతున్నా కదా, చూస్తున్నారు. ఓకే. నువ్వు ఉన్న 5% 1% ఇజ్జత్ కూడా పడగొట్టుకుంటున్నావు మందకృష్ణ. నన్ను తిట్టడం వల్ల నీకే నష్టం, నాకేం నష్టం లేదు. ప్రకాష్ వాగ్మారే రాజ్బోడ్ అన్న గారు, మీరు అంటే నాకు చాలా గౌరవం, కానీ మందకృష్ణ అన్న మా జాతి నాయకుడు. మా జాతి చిరకాల కోరిక వర్గీకరణకు మాత్రమే బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా వర్గీకరణ కోసం కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరిగింది అన్న. మీరు మందకృష్ణ మాదిగ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో అన్న. నేను ఏమంటలేను బ్రదర్, ప్రకాష్ వాగ్మారే బ్రదర్. ఓకే. అట్రాసిటీ చట్టం తెచ్చింది కాంగ్రెస్, పక్కా ఇల్లు కట్టించింది కాంగ్రెస్. ఇలా దళితులు ఒక జాతీయ అధ్యక్షులు కానీ ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పుణ్యమే. కాబట్టి ఆయన మీద వ్యక్తిగతంగా మాకు ఎలాంటి ఇది లేదు. మందకృష్ణ కాదు, ఆయన స్థానంలో ఎవరి పేరైనా పెట్టండి, కానీ బీజేపీకి ఓటేయమనడం అనేది తప్పు. ఓకే. నీకు అట్రాసిటీ చట్టం అది దానికి కావాలి, నీకు వర్గీకరణ కావాలంటే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడు, ఢిల్లీలో కొట్లాడు, గల్లీలో కొట్లాడు. తెలంగాణ కోసం కొట్లాడలే, జల్లికట్టు కోసం కొట్లాడలే, రైతుల నల్ల చట్టాల కోసం కొట్లాడు. ఎవడున్నా ఇస్తాడు, ఇవ్వాల్సిందే. అది కాంగ్రెస్ ఉన్నా ఇస్తుంది, ఓట్ల కోసం అన్న ఇస్తాడు, ఇంకో దానికన్నా ఇస్తాడు. నువ్వు ఓటేయమని ఎందుకు చెప్తావు? నువ్వు పోరాట సమితి పెట్టుకున్నాడు, బీ ఇండిపెండెంట్. వై యూ వాంట్ సపోర్ట్? ఒకసారి కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తావు, ఒకసారి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? నువ్వు ఒక ఇండిపెండెంట్ గా ఉండు, ఆర్గనైజేషన్ గా నువ్వు పోరాటం చేయి. ఎవడైనా ఇవ్వాల్సిందే, వాడు కాంగ్రెస్ అయినా ఇవ్వాల్సిందే, వాడు బీజేపీ అయినా ఇవ్వాల్సిందే. నువ్వు చెప్పిన దాని న్యాయం ఉంటే బీసీల వర్గీకరణ చేసినప్పుడు ఎవరికి నొప్పి కానప్పుడు ఎస్సీలకు వర్గీకరణ చేస్తే ఎవరికి నొప్పి అవుతుంది? చర్చ చేయండి, మెజారిటీ అందరు ఆమోదయోగ్యం తీసుకోండి. మెజారిటీ ప్రజలు కోరుకుంటే, మీరు కోరుకునే దాని న్యాయం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఇది పార్లమెంట్లో చర్చ పెట్టండి, చట్టం చేయండి. అది ఏ పార్టీ ఉన్నా సరే మీకు రావాల్సిన న్యాయం వస్తుంది. కానీ దానికి కరెక్ట్ ఎన్నికల ముందు పోయి కర్ణాటకలో ఓటేయి, తెలంగాణలో ఓటేయి, ఆంధ్రప్రదేశ్లో ఓటేయి, రేపు బీహార్లో ఓటేయి, వానికాలు మొక్కుతా, వానికి హక్కులు ఇస్తా, ఇది తప్పు కదా. నీ డిమాండ్ న్యాయమైంది అయితే పోరాటం చేయి, వినతి పత్రం ఇయ్యి, ఎవడొద్దంటలేడు, మేము సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు వానికి ఓటేయమని చెప్పడం తప్పు కదా. యూఆర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ కదా. ఈయన నిజంగా చిత్తశుద్ధుడు కొట్లాడుంటే ఎప్పుడో వచ్చేది వర్గీకరణ. నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఎప్పుడు ఈ కొట్లాడినా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాదిగ పోరాట సమితి కొట్లాడితే మాలా అప్పుడు శివాజీ ఉండే, నాకు పేరు మర్చిపోయినా. సో వాళ్ళు కొట్లాడేటోళ్ళు, అది ఏమయ్యేది, బ్యాలెన్స్ అయిపోయేది. అది ఎప్పుడు ఈ వివాదం ఎందుకు రాని అది వాయిదా పడుకుంటూ వచ్చింది అంతే తప్ప, అది నిజంగా ఈయన కన్సిస్టెంట్ గా పోరాటం చేసి ఉంటే, ఎవరేమన్నా సరే కన్సిస్టెంట్ గా పోరాటం చేసి ఉంటే ఎన్నడో వచ్చేది, ఇవాళ కాదు. ఇప్పటికి కూడా వచ్చింది ఏం లేదు. ఆయన కాంగ్రెస్ ని తిడతాడు, కాంగ్రెస్ ని అడుగుతాడు, ఈడ ఆసరా పెన్షన్ రాలేదంటాడు, ఈడ ఇంకోటి చేస్తలేడు అంటాడు. మోడీని ఎందుకు అడగడినా? ఓకే, ఆడు ఇస్తా అన్నాడో పీక్తా అన్నాడో, కేంద్ర ప్రభుత్వం కూడా మనదే కదా, ఆయన ఎందుకు అడగాడు? కేవలం కాంగ్రెస్ ని ఎందుకు తిడతాడు? వీడైనా కేఏ పాలైనా. కాబట్టి నీ దాంట్లో న్యాయం లేదు. నువ్వు అక్కడ కాంప్రమైజ్ అయినావు. దేనికి కాంప్రమైజ్ అయినావు? చిల్లరకైనావా? ఇంకో దాని ఇప్పుడు రఘు జర్నలిస్ట్ కి 30 లక్షలు ఇచ్చినప్పుడు ఈయనకి ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారు? ఈయన ఆ స్టేట్మెంట్లు, ఆయన కింద పేరు మీద ఉన్న భూముల రిజిస్ట్రేషన్ అన్ని తీస్తే తెలుస్తుంది కదా. కాబట్టి నువ్వు చూపెట్టే బొమ్మ వేరుంది, అసలు బొమ్మ వేరుంది అనేదే మా బాధ. వ్యక్తిగతంగా ఆయనకు నాకేం గట్టు పంచాయతీ లేదు కదా. అంటే న్యూస్ పేపర్లో ప్రచారం చేసుకుంటే ఆడు గొప్పవాడైపోతాడా? కాడట్లా గొప్ప వాళ్ళు భారతదేశ చరిత్ర గురించి రాసిన వాళ్ళు, డిస్కవరీ ఆఫ్ బుక్ ఇండియా రాసిన వాళ్ళు, 17 ఏళ్ళు భారతదేశం పరిపాలించిన నెహ్రూ గారి మీదనే వాళ్ళు బురద వెళ్తున్నప్పుడు వాళ్ళందరికంటే గొప్పవాడా మందకృష్ణ?